Audio Jungle. హలో గాయ్స్, వెల్కమ్ టు రామ్ రుచి ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు వీడియో అయితే మేము ఫస్ట్ వినాయక చవితి వీడియో పెట్టాం కదా, ఇది పార్ట్ 2 అన్నమాట. సో నెక్స్ట్ డే వినాయక చవితి నెక్స్ట్ డే ఇంకా మేము బొమ్మలు చూడడానికి అయితే బయటికి వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము ఇది 80 ఫీట్ రోడ్ నుంచి వెళ్తే మహారాణి రోడ్ ఉంటుంది కదా, దానికి కొంచెం మహారాణి పార్లర్ కొంచెం ముందుకు వెళ్ళి టర్న్ అయితే లెఫ్ట్ సైడ్ అక్కడికి బొమ్మ పెట్టారు. చూడడానికైతే చాలా బాగుంది. మనకి బ్యాంకాక్లో కుమారస్వామి ఉంటుంది కదా, సేమ్ టు సేమ్ అలానే పెట్టారు ఇక్కడ. చూడడానికైతే చాలా బాగుంది. మేము వెళ్ళినప్పటికీ ఈవినింగ్ పూజ అవుతుంది అక్కడ. సో పంతులు గారు అయితే పూజ చేస్తున్నారు. అప్పుడే హారతి ఇచ్చారు. సో మేము హారతి ఇచ్చే టైంకి వెళ్ళాము. సో మేము కూడా హారతి తీసేసుకున్నాము, తండ్రికి మొక్కేసుకున్నాము. ఇంకా అక్కడ చాలాసేపు ఉన్నాం, ఎందుకంటే బొమ్మను చూడడానికి అంత బాగుంది. ఫోన్లో చూస్తేనే ఇలా అనిపిస్తుంది, వీడియోలో చూస్తేనే, నేరుగా చూస్తే ఇంకా బాగుంది బొమ్మ అయితే. మేము చాలాసేపు ఉన్నాం అక్కడ బొమ్మను చూడడానికి, చాలా నచ్చింది. మన వినాయక చవితి రోజు ఇక్కడిక్కడ కంచరపాటు ఎన్ఈడిలోని బొమ్మలు చూసాం కదా, ఈ పార్ట్ 2లో వచ్చేసి మనం వేరే దగ్గర ఇంకా జాలర్లుపేట అటు సైడ్ బొమ్మలన్నీ వీడియోలో వస్తాయి. చూడండి, ముందు ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మేమైతే నెక్స్ట్ అక్కడ చూసేసాక అక్కడ నుంచి మేమైతే దొండపర్తి వచ్చేసాము. ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ చాలా మంచి బొమ్మలు పెడతారు. ఈ ఇయర్ అయితే నాకు బొమ్మ చాలా నచ్చేసింది. ఎంత ముద్దుగా, ఎంత క్యూట్గా, ఎంత బాగుంది. ఇది హైదరాబాద్ నుంచి, ఇది బొమ్మ అయితే హైదరాబాద్ నుంచి తెప్పించారంట, బాలాపూర్ గణేష్ అంట. చూడడానికి చూసారా ఎంత బాగుందో, అసలు నిజంగా తండ్రి వచ్చి కూర్చున్నట్టుంది, అంత ముద్దుగా ఉంది బొమ్మ అయితే. నాకు చాలా చాలా నచ్చింది ఈ బొమ్మ అయితే. ఎంత ముద్దుగా ఉన్నాడంటే గణేశుడు, చూడడానికి మనకి 2 కళ్ళు కూడా సరిపోవు, అంత బాగున్నాడు గణేశుడు. నేనైతే చాలాసేపు ఇక్కడే ఉండిపోయాను, ఎందుకంటే నాకు చాలా నచ్చింది బొమ్మన. ఎంతసేపు చూస్తున్నా ఇంకా చూడాలి చూడాలి అనిపించింది, అంత బాగుంది. మేము వెళ్ళిన రోజు అయితే పెద్దగా జనాలు ఎవరు లేరు. సో మేము చాలాసేపు అక్కడ ఒక నిల్చొని చూసాం బొమ్మని, చాలా బాగుంది. అక్కడ అలా ప్రసాదం ఇచ్చారు, అది తినేసి మేము వేరే చోటుకి వెళ్ళిపోయాము. తర్వాత మేము జాలర్లపేట వచ్చేసాము. అక్కడైతే మేము స్టార్టింగ్లోనే బొమ్మ చూసాము, వినాయకుడు ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు, చాలా బాగుంది. ఆ వీధిలో అయితే చాలా క్రియేటివ్గా పెడతారు ఎవ్రీ ఇయర్. సో మేమైతే తప్పకుండా ఎవ్రీ ఇయర్ అయితే మేము అక్కడికి వెళ్తాము. నెక్స్ట్ బొమ్మ వచ్చేసి ఇది లైట్స్లో, ఎంత బాగుంది కదండి, నాకైతే చాలా నచ్చింది. వాళ్ళైతే ఈ లైట్స్ వేసి అన్నీ ఇంకా బాగుంటుందని ఈ లైట్స్లోనని చెప్పేసి వాళ్ళు లైట్స్ వేసి తర్వాత నార్మల్గా కూడా లైట్స్ వేసి చూపించారు. ఎంత బాగుంది కదండి వీడియో. శివుడి రూపంలోని గణేష్ని ఇచ్చారు, చాలా బాగుంది. సో నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్ళాము. అక్కడ చూసారా నెక్స్ట్ బొమ్మ వచ్చేసి ఎంత క్యూట్గా ఉంది కదా, ఇంకా ఎలాకైతే ఎంత బాగుందో గణేష్ని పట్టుకొని. మాకైతే చాలా ఇదిగా అనిపించింది, చాలా బాగుంది చూడగానే. సో మేము ఇది కూడా చూసేసి నెక్స్ట్ వేరే బొమ్మ దగ్గరికి వెళ్దాం అనుకొని నెక్స్ట్ వేరే బొమ్మ దగ్గరికి కూడా వెళ్ళాము. ఈ బొమ్మ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే చూడండి నాకు ఎలాకైతే ఎంత నచ్చిందో, పట్టుకొని వాళ్ళ అన్నయ్యని పట్టుకున్నట్టు చాలా బాగుంది కదా. నెక్స్ట్ అయితే వేరే దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక్కడ అయితే నెక్స్ట్ బొమ్మ వచ్చేసి అక్కడ ఆర్సీబీ పెట్టారని చెప్పేసి మేము అక్కడికి కూడా వెళ్ళాము. ఆర్సీబీ విన్నింగ్ కప్ అంట, రాయల్ ఛాలెంజర్స్, చాలా బాగుంది కదా. ఇక్కడ కూడా మేము వీడియో తీసేసుకొని మేము వెళ్ళినప్పుడు అక్కడ ఏదో పూజ అవుతుంది. సో మేము సైడ్ నుంచి వెళ్ళేసి అలా వీడియో తీసుకొని వచ్చేసాము. ఇక్కడైతే లాలీపాప్ వినాయకుడు అంట, చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. లాస్ట్ టైం ఇక్కడ పుష్ప బొమ్మ పెట్టారు, వాళ్ళు ఇప్పుడు లాలీపాప్ బొమ్మ పెట్టారు, చాలా బాగుంది. సో అక్కడికున్న ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక మంచిది మొత్తం అలా పెట్టి గణేశుడు చూడండి స్వెటర్ వేసుకొని ఎంత క్యూట్గా బాల గణేశుడు లాగా ఉన్నాడు కదా, చిన్న గణేశుడు లాగా స్వెటర్ వేసుకొని ఎంత బాగున్నాడు చూడడానికి. మనకి చాలా క్యూట్గా కనిపిస్తున్నాడు వినాయకుడు అయితే. పక్కన ఎలక చూడండి ఎంత బాగుందో, నాకైతే ఇది చాలా నచ్చింది. ఆ చుట్టూరు ఆ డెకరేషన్ అనగా బ్యానర్లు, నిజంగా మంచు కొండల్లోనే ఆ దేవుడు ఉన్నట్టు క్రియేట్ చేశారు. చాలా బాగుంది వాళ్ళ క్రియేషన్, నాకు చాలా నచ్చింది. చూసారా ఎంత అందంగా ఉన్నారో తండ్రి.
తర్వాత మళ్ళీ ఆ ముందుకి మళ్ళీ రాయల్ ఛాలెంజర్స్ ఇంకోటి పెట్టారంటే అదే లైన్లోనే అది కూడా కవర్ చేసేద్దామని చెప్పేసి అక్కడికి కూడా వెళ్ళాము. నిజంగా తండ్రి గెలిచి ఆ కప్పు పట్టుకున్నట్టు ఎంత బాగుందో చూసారు ఆర్సీబీ. సో అది అయిపోయాక నెక్స్ట్ మేము ఈ ముందులోనే వేరేది కూడా పెట్టారు. సో గణేశుడు ఎప్పుడు సింగిల్గానే చూసాము ఎలుకతోని, ఇక్కడ మింగిల్గా కూడా చూడొచ్చు. చూసారా, చాలా బాగుంది. ఇదైతే ఒక మూవీలో ఉందంట. సో ఇది ఏ మూవీలో సాంగ్లో ఉందో మీరు గెస్ చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు కూడా ఈ బొమ్మను విజిట్ చేసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసింది. ఇక్కడైతే ఇంకా సూపర్ కదా, పైన ఏమో శివయ్య తండ్రి, లోపల పార్వతీ తల్లి. అలా పార్వతీ తల్లిని ఆ తండ్రి ఇద్దరు ఆలిస్తున్నట్టు ఆ తండ్రి చూసారా వాళ్ళ అమ్మ దగ్గర ఆడుకుంటున్నట్టు అలా పెట్టారు. లోపలంతా ఒక అడవిలా ఒక వనంలా పెట్టారు. ట్రీస్, ఫ్రూట్స్ లాగా కింద కవల చాలా బాగుంది. పైన ఏమో ఆకాశంలాగా మబ్బుల్లా పెట్టి లైట్ సెట్ చేసి పైనేమో తండ్రి ఉన్నాడు. పైన అయితే ఎంట్రన్స్లో శివయ్య తండ్రి ఉన్నారు. తర్వాత మేము కూడా వీడియోలో కనిపించలేదు కదా, లాస్ట్గా ఒక వీడియో తీసుకొని నేనైతే ఎక్కువ వీడియోల్లో కనిపించాను, నాకైతే చాలా సిగ్గు. సో అక్కడి నుంచి అయితే మేము వేరే చోటుకి వచ్చేసాము. అక్కడ నుంచి ముందుకి ఇంకా బొమ్మలు ఉన్నాయంటే సో ఇక్కడ కవర్ చేసాం కదా, ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడ నుంచి మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడేమో ఈ బొమ్మ కనిపించింది. ఇక్కడికైతే నెక్స్ట్ తాతగారు, గాంధీ తాతగారు, నా తాత ముగ్గురు 3 మతాల్లాగా బొమ్మలు పెట్టారు. చూడడానికి చాలా బాగుంది. అందరూ ఒకటి అన్నట్టు చేశారనమాట. చాలా బాగుంది కదా. తర్వాత అక్కడ నుంచి మేమైతే బీచ్ రోడ్కి వచ్చేసాము. అక్కడికి వచ్చేసి అక్కడ నుంచి ఇంకా మేము ముందుకు వెళ్ళిపోయాము. అలాగని ఇంకా బీచ్ రోడ్లో కూడా బొమ్మలు పెట్టారు కదా, సో అక్కడ కూడా క్లిక్ వేసేద్దామని చెప్పేసి మేమైతే అటు సైడ్ వచ్చాము. అక్కడ నుంచి ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామా అని అక్కడ ఆగేసి మేము అయితే ఆలోచించుకున్నాం, థింక్ చేసాము ఎక్కడికి వెళ్దాం నెక్స్ట్ అని. ఇంకా అలా బీచ్ చూసినట్టు ఉంటుంది కదా అని అలా బీచ్ దగ్గర కాసేపు ఉండి వెయిట్ చేసేసి అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాము. ఓకే, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ మేము ఇక్కడ బీచ్ రోడ్లోనే కాణిపాక వినాయకుడు పెట్టారు కదా, అది కూడా చూద్దాం అనుకుని వెళ్ళాము. అక్కడలోనే దగ్గరలో ఇక్కడ సింధూర్ అని బొమ్మ పెట్టారు. ఇక్కడ పరమేశ్వరి థియేటర్ దగ్గర పెట్టారనమాట ఆపరేషన్ సింధూర్. అది కూడా కవర్ చేసేసాము, చూసాము, చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏవో పూజ అవుతుంది, ఎవరో పూజ చేయించుకుంటున్నారు. సో మా ఛానల్లో ఇలాంటివి చాలా చాలా మంచి మంచి వీడియోలు వస్తాయి. సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేశారు, ఇంకా చేస్తారని అనుకుంటున్నాము. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బై బై ఫ్రెండ్స్.